ఇంటరప్షన్ ధర్మం కాదు. ఎందుకంటే ఎల్ఓపి మాట్లాడుతున్నప్పుడు మా ప్రభుత్వం మా పార్టీ విధానాన్ని నేను మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన బడ్జెట్ మాట్లాడుతున్నప్పుడు ప్రతి 2 నిమిషాలకి ఇంటరప్షన్ చేయడం ధర్మం కాదు. మంత్రి గారు చెప్పండి, ఫైనాన్స్ మినిస్టర్ లేకపోతే ఒప్పుకుంటాను. ఎన్నిసార్లు చెప్పిన పక్క ఆయన చెప్పారు కదా అధ్యక్ష, ట్రోప్ ఛార్జీ గురించి. ట్రోప్ ఛార్జీలు గత ఏదైతే అప్పుడు వచ్చిన డిస్కౌంట్స్ ఉన్న బడ్జెట్ వల్ల డిస్కౌంట్ ఓవర్ పర్చేసింగ్ వల్ల లేకపోతే ఇంకోటి వల్ల దీని వల్ల ట్రోప్ ఛార్జ్ 15,000 కోట్లని రెగ్యులేటరీ కమిషన్ వచ్చి చెప్పింది. ఓకే, దాంట్లో ఏం లేదు. ఆ 15,000 కోట్లు ఇవి వచ్చినప్పుడు మీరు పెన్షన్ వాళ్ళు ఆ 15,000 కోట్లు ప్రభుత్వం దాన్ని సబ్సిడీ చేస్తే కదా మరి ప్రభుత్వం ఇవ్వాలి కదా. మా డిమాండ్ ఏంటి? ఆ 15,000 కోట్లు ప్రభుత్వం ఇవ్వండి, ప్రజలు ఎందుకు భారం అయ్యాలా? అంతకుముందు ప్రభుత్వంలో మేము 48,000 కోట్లు ఈ డిస్కమ్లకి ఇలాంటి సబ్సిడీలు ఇవ్వలేదా? ఇది వాస్తవం కదా. గత 5 సంవత్సరాలు మీకే చెప్తాను అధ్యక్ష, గత 48,000 కోట్లు ఇచ్చాము అధ్యక్ష. 48,000 కోట్లు ఇచ్చినప్పుడు ఈ 15,000 కోట్లు ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ఇచ్చి ప్రజలు ఎందుకు భారం అయ్యాలా? ఎందుకు చేయాలా? ఎస్, చెప్పింది అది ప్రభుత్వం ఇవ్వాలని మా తాలూకా డిమాండ్. ప్రభుత్వం ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని మా డిమాండ్. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మా డిమాండ్. మీ గౌరవం పెంచుకోవాలని మా డిమాండ్. ఎందుకు చేయాలి? పని చేయాలి కదా, అది చేయకపోతే మా 10 minutes అని చెప్పాను కదా. 10 minutes అయిన తర్వాత మాట్లాడదాం. మీరు మాట్లాడకండి. మీరు ఇలా ఇంటరప్షన్ అయితే ఎక్కడ? మీరే కూర్చోండి, కూర్చోండి. నేను చెప్పాను కదా అమ్మా, నేను 10 నిమిషాలని చెప్పాను. 10 నిమిషాల తర్వాత నేను కూర్చోమని చెప్తాను. మీరు ఎందుకు లేస్తారు? అధ్యక్ష నేను కూర్చుంటాను. అవాస్తవం నేను మాట్లాడిన దాంట్లో ఏ వాక్య అవాస్తవం చెప్పనండి అధ్యక్ష. ఒక్క విషయం అవాస్తవం మాట్లాడారు ఈయన సత్యదూరమైన మాట ఇది అని చెప్పనండి. నేను రీకన్సిడర్ అయ్యి ఇప్పుడు చెప్పండి, రిప్లైలో నేను రీకన్సిడర్ చేసుకుంటాను. ఎందుకు అధ్యక్ష? ఇది తప్పు కదా అధ్యక్ష. మాటలు ఇలాంటి సత్యదూరమైన మాటలు తప్పు కదా అధ్యక్ష. కథలు మాట్లాడుకుంటున్నప్పుడు అందరం గౌరవ సభ్యులు ఇక్కడ నేను ఒప్పుకోను అధ్యక్ష. ఆయన లిస్ట్ ఒప్పుకోను, లిస్ట్ ఒప్పుకోలేదు. ప్లీజ్ అచ్చెన్నాయుడు గారు కూర్చోండి. ఇంకా ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఆయన కూర్చుంటాడు. కూర్చోండి. అది ఏదైనా ఉంటే కనుక, అసత్యాలు ఉంటే కనుక రిప్లైలో మాట్లాడతారు కదా సార్. ఇప్పుడు ఏదైనా మీకు అసత్యం అనిపిస్తే ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ మీకు 1 minute. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. ప్లీజ్. ఇప్పుడు ఏదైనా అసత్యం అనిపిస్తే అచ్చెన్నాయుడు గారు రిప్లైలో నోట్ చేసుకుని రిప్లై ఇవ్వండి. మీరు కరెక్ట్ చేయండి. సరే, అదే చెప్పండి. మీరు రిప్లైలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పదలుచుకుంటారో అది చెప్పండి. కూర్చోండి. ప్లీజ్ భరత్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ భరత్ కూర్చోండి. దయచేసి కూర్చోండి. రాజు గారు కూర్చోండి. అమ్మా కూర్చోండి. ప్రసంగం మీద మీరు ఇచ్చిన ఏం మాట్లాడతాం? ఇంటరప్షన్ చేస్తూ వాస్తవ విరుద్ధమైన ప్రజా వ్యతిరేకమైన ఈ బడ్జెట్ ని దీన్ని ప్రజల మీద రుద్ది ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా మళ్ళీ మీ మోసాలు చెప్తుంటే వాస్తవ విరుద్ధం అయితే ఈ రికార్డు చూసుకుంటే అధ్యక్ష లేచి ఈ విధంగా ఇంటరప్షన్ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్న నిరసనగా మేము వెళ్ళిపోతాం. కూర్చోండి ప్లీజ్.